రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి మాత్రం ఫలించడం లేదు. ఇటీవలే ట్రంప్ అటు రష్యా అధ్యక్షుడు పుతిన్, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీలతో మాట్లాడారు. ఇరు దేశాలు శాంతి ఒప్పందంపై నిర్ణయం తీసుకునే దిశగా చర్చలను పునః ప్రారంభించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. కానీ యుక్రెయిన్లోని కీలక ప్రాంతాన్ని తమకు అప్పగిస్తే కానీ యుద్ధాన్ని ఆపబోమని పుతిన్ ట్రంప్ కి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అసలేంటి ప్రాంతం? పుతిన్ ఆ ప్రాంతంపై ఎందుకు గట్టిగా పట్టుబడుతున్నారు? లెట్స్ వాచ్ ద స్టోరీ. రెండు 2022 నుంచి కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి బ్రేక్ పడే సూచనలు కనిపించడం లేదు. ఇప్పటికే 8 యుద్ధాలు ఆపేశానని క్రెడిట్ తీసుకుంటున్న ట్రంప్ ఈ యుద్ధాన్ని కూడా ఆపి తానొక శాంతి దూతగా అవతరించాలని తహతహలాడుతున్నారు. తాను అధ్యక్షుడినైతే యుద్ధాన్ని 24 గంటల్లో ఆపేస్తానని గతంలో ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు దానికోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే రష్యా ఉక్రెయిన్లు యుద్ధాన్ని ఆపేందుకు షరతులు విధిస్తున్నాయి. దీంతో యుద్ధాన్ని ఆపడం ట్రంప్కు తలనొప్పిగా మారింది. ఇటీవల ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. యుద్ధాన్ని ఆపేందుకు రష్యా సిద్ధంగానే ఉందని, త్వరలోనే యుద్ధం ముగుస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఈ ఫోన్ కాల్ సంభాషణపై వాషింగ్టన్ పోస్ట్ కీలక కథనాన్ని ప్రచురించింది. రష్యా అధినేత పుతిన్ ఉక్రెయిన్లోని డొనెట్స్క్ ప్రాంతాన్ని పూర్తిగా తమకు అప్పగించాలని డిమాండ్ చేసినట్టు పేర్కొంది. ఉక్రెయిన్లోని తూర్పు భాగంలో ఉన్న ఒక ముఖ్యమైన ప్రాంతమైన డొనెట్స్క్ను గత 11 సంవత్సరాలుగా రష్యా సైన్యం ఆధీనం కోసం ప్రయత్నిస్తోంది. ఈ ప్రాంతం రష్యాకు వ్యూహాత్మకంగా చాలా కీలకం. ఎందుకంటే ఇది రష్యా సరిహద్దుకు సమీపంలో ఉంది. ఇక్కడ రష్యన్ మాట్లాడేవారు జనాభా కూడా ఎక్కువగా ఉంది. ఈ కారణంగా రష్యా ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతోంది. ప్రస్తుతం రష్యా సైన్యం ఆధీనంలో ఉన్న జెపోరిజియా, ఖేర్సన్ ప్రాంతాలను ఉక్రెయిన్కు అప్పగించేందుకు పుతిన్ సిద్ధంగా ఉన్నట్టు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. కానీ దీనికి బదులుగా ఉక్రెయిన్ డొనెట్స్క్ ప్రాంతాన్ని పూర్తిగా రష్యాకు అప్పగించాలని ఆయన కోరారు. అయితే ఈ విషయంలో రష్యా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ 2 ప్రాంతాలను వదులుకుని కీలకమైన డొనెట్స్క్ను తీసుకోవాలని చూస్తోంది. పుతిన్తో జరిగిన ఫోన్ కాల్లో రష్యా కొంత మెత్తబడినట్టు కనిపిస్తోందని వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొంది. గతంలో అలస్కాలో ట్రంప్ పుతిన్ మధ్య జరిగిన భేటీతో పోలిస్తే ఈ ఫోన్ కాల్లో రష్యా తన వైఖరిని కొంత సడలించినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తుంటే రష్యా ఇప్పుడు రాజీకి సిద్ధపడుతున్నట్టు అర్థమవుతోందని నిపుణులు చెబుతున్నారు. కానీ ఈ ప్రతిపాదనను ఉక్రెయిన్ లేదా ఐరోపా సానుకూలంగా స్వీకరించలేదని కూడా కథనం చెబుతోంది. ఉక్రెయిన్కు ఈ ప్రతిపాదన అంత సమంజసంగా అనిపించడం లేదని, డొనెట్స్క్ వంటి కీలకమైన ప్రాంతాన్ని వదులుకోవడం వారికి ఒక శరీర భాగాన్ని కోల్పోయినట్లే అనిపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక పుతిన్తో ఫోన్లో మాట్లాడిన తర్వాత ట్రంప్ వైట్ హౌస్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత ట్రంప్ ప్రకటన విడుదల చేసినప్పటికీ అందులో పుతిన్ డిమాండ్ల గురించి ప్రస్తావించలేదు. అయితే ఈ ఫోన్ కాల్ గురించి బయటకు వచ్చిన సమాచారం కేవలం వాషింగ్టన్ పోస్ట్ కథనంపైనే ఆధారపడి ఉంది. క్రెమ్లిన్ లేదా వైట్ హౌస్ ఈ కథనంపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. దీంతో ఈ సమాచారంపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇప్పటికే ఉక్రెయిన్లోని 5వ వంతు భూభాగాన్ని రష్యా ఆక్రమించింది. ఈ పరిస్థితుల్లో డొనెట్స్క్ వంటి ముఖ్యమైన ప్రాంతాన్ని రష్యాకు అప్పగించేందుకు ఉక్రెయిన్ అంగీకరించకపోవచ్చని, ఈ సంక్షోభం ఇప్పట్లో సులభంగా పరిష్కారం కాదని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు ఈ విషయంలో అమెరికా పాత్ర కూడా చాలా కీలకంగా మారింది. ట్రంప్ ఈ సమస్యను ఎలా సమన్వయం చేస్తారు, ఉక్రెయిన్కు ఎలాంటి మద్దతు ఇస్తారనేది ఈ సంక్షోభం దిశను నిర్ణయిస్తుంది. ప్రస్తుతం వాషింగ్టన్ పోస్ట్ కథనం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా ట్రంప్ ఫోన్ కాల్లో పుతిన్ చేసిన ప్రతిపాదన భవిష్యత్తులో ఉక్రెయిన్ రష్యా సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుందో వేచి చూడాలి.